హలో, గుడ్ నైట్ సార్. మీ అందరికీ ఇప్పుడు టైం సార్ 11 బాబు వస్తుంది సార్. 11:15 నిమిషాలు దగ్గరలో ఉంది సార్. సార్, కార్తీక మాసం ఏంటి కొండపల్లి వచ్చిన కార్తీక మాసం ఇప్పుడు చదువుతున్నాను అనుకోవచ్చు. కార్తీక మాసం విశిష్ట మహాముని జనక మహారాజుకి చెబుతూ ఉంటాడు. 30 అధ్యాయాలు సార్ ఈ పుస్తకం. కార్తీక మాసం అనే పుస్తకం తెచ్చాను సార్. 30 అధ్యాయాలు ఉంటుంది. మళ్ళీ వస్తుంది కదా సార్ కార్తీక మాసం. ఇప్పుడు 4 అధ్యాయాలు అయిపోయినాయి. 5వ అధ్యాయం చదువుతున్నా. జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెబుతూ ఉంటాడు. వశిష్ఠ మహాముని చూడండి సార్. కార్తీక పురాణం అనే పుస్తకం తీసుకొచ్చాను సార్. కార్తీక పురాణం సార్ ఇది. సార్, ఐఎమ్ కొండపల్లి వచ్చిన యూట్యూబ్ ఛానల్ మీరు మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి సార్. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. మరి 5వ అధ్యాయం మొదలెద్దాం సార్. జనక మహారాజుకి వశిష్ఠ మహాముని చెబుతుంటాడు ఎట్లా కార్తీక మాసం అవలంబించాలి. ఇది 4 అధ్యాయాలు అయిపోయినాయి సార్. ఇది 5వ అధ్యాయం. రెడీగా ఉండండి సార్. దయచేసి నా పెద్ద వీడియోలు కూడా మీరు అందరూ తప్పనిసరిగా చూస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. సార్, మీ అందరికీ గుడ్ నైట్ సార్. పడుకున్న వాళ్ళకి, మెరుగుతోటి ఉన్న వాళ్ళకందరికీ, ప్రతి ఒక్కరికి కొల్ల, మత, జాతి, లింగ భేద వరకు విశేషణ మర్చి మీరందరూ ప్రతి ఒక్కరు మీ పిల్ల పాపలతో అందరూ, మీ బంధువులతో అందరూ ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరూ నేను కోరుకుంటున్నాను సార్. సార్, మొదలెద్దాం. 5వ అధ్యాయం వనభోజన మహిమ. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో స్నాన, దాన, పూజానంతరము శివాలయం ముందు కానీ, విష్ణువాలయం ముందు కానీ శ్రీ భగవద్గీత పారాయణము తప్పక చేయవలెను. అట్లు చేసిన వారు సర్వపాపములను నివృత్తి యగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారు వైకుంఠములకు వెళ్ళుదురు. అది సార్. విష్ణువాలయానికి కానీ, శివాలయానికి కానీ వెళ్ళి మనం ఏం చేయాలి? భగవద్గీతను పారాయణం చేయాలి, చదవాలి. చదివితే మంచిది. సో అది అటు చేసిన వారు సర్వపాపములు పోతాయి, వైకుంఠానికి వెళ్తారు, శివుడి దగ్గరికి. అది భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తించును. కొంచెం చదివినా విష్ణులోకం అనేది వెళ్ళొచ్చని. అలానే కడకందలి శ్లోకములో నొక్క పాదమునెన్నో కంఠస్థ మరణించిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు, విష్ణువు దగ్గరికి వెళ్తారు. కార్తీక మాసములో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద పాల గ్రామమును యథోచితముగా పూజించి, అంటే పాలతో పూజించి ఉసిరి చెట్టుని విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించవలను. ఉసిరి చెట్టు నీడన తింటే మంచిది. అది ఏమన్నాడు ఇది? కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును అనే దాంట్లో యథోచితంగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానిస్తే ఉసిరి చెట్టు కింద మంచిది. సాల ధ్యానం. ఉసిరి చెట్టు నీడను ఉసిరి చెట్టు నీడ కింద తింటే మంచిది కార్తీక మాసంలో. అది బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనం పెట్టి దక్షిణ తాంబూలములతో సత్కరించి నమస్కరించవలేను. బ్రాహ్మణులకు కూడా ఇవ్వదలుచుకుని వాళ్ళకి కూడా అన్నదానం కూడా చేయొచ్చు. వాళ్ళకి మన చేతనైంది బట్టలు కూడా పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు అని. దానివల్ల మనకి మంచి జరుగుతుంది, మన పాపాలు పోతాయి. వీలుని బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలేను. వీలుని బట్టి పురాణాలు చేసుకోవచ్చు. భగవద్గీత మళ్ళీ ఇలాంటివి ఏమైనా చదువుకోవచ్చు. చేసిన బ్రాహ్మణ పుత్రునికు నీచ జన్మము పోయి నిజ రూపము కలిగను. అది ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునికి ఏమైంది? సకల పాపాలు చేస్తే ఆయనకి నిజ రూపము వచ్చింది అన్నమాట. అది కార్తీక మాసం యొక్క గొప్పతనం అని వశిష్ఠుల వారు చెప్పారు. వశిష్ఠుల వారు జనక మహారాజు చెప్పాడు. అది విని జనకరాజు, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ మేళ కలిగను, దానికి గల కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి.
కిరాత మూషికంలో మోక్షము నందుట. కిరాత మూషికంలో మోక్షము నందుట. చూద్దాం. రాజా, కావేరి తీరమందు ఒక చిన్న గ్రామమున దేవశర్మయ్యను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతి గారాభముగా పెరగటం వలన నీచ సావాసములు చేసి దురాచారపరుడై మెలుగుచుండెను. అతని దురాచారములను చూచి ఒకనాడ అతని తండ్రి కుమారుని పిలిచి, బిడ్డా, నీ దురాచారములు కంతులేకుండా ఉన్నది. నీ గురించి ప్రజలు పలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. నీ వల్ల కలుగు నిందలకు చిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను. కాన నీవు కార్తీక మాసమున నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాలమున సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీవు చేసిన పాపములో తొలగొటియేగాక నీకు మోక్ష ప్రాప్తి కూడా కలుగును. కాన నీవు అటులా చేయుమని బోధించను. అంతటా కుమారుడు, తండ్రి, స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ వేరు కాదు. స్నానము చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపించిన దేవాలయంలో దీపములు వెలిగించిన లాభమేమి? వాటిని ఇంటిలోనే పెట్టుట మంచిది కదా అని వ్యతిరేకార్థములతో పెడసరముగా సమాధానమిచ్చను. కుమారుని సమాధానమేమి? తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాసము ఫలమునంతా చులకనగా చూస్తున్నావు గాన నీవు అడవిలో రావి చెట్టు తొర్రయందు ఎలుక రూపంలో బ్రతికెదవు కాక అని కుమారుని చెప్పించను. తండ్రి కుమారుని చెప్పించను సార్. ఒక బ్రాహ్మణుడికి శివశర్మ అనే తండ్రి, శివశర్మ అనే ఒక కొడుకు పుడతాడనమాట ఒక బ్రాహ్మణుడికి. అతను పుడితే అధికారభంగం పెంచితే వాడేమవుతాడు? చెరువు సవాసులు బట్టి నీచాదినేశంగా తయారవుతాడు. నాయన, ఇవన్నీ పాపాలన్నీ తొలగిపోవాలంటే నువ్వు కార్తీక మాసమున చక్కగా శుభ్రంగా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి దేవుడిని స్మరించుకొని చక్కగా ఆ పారాయణం అవన్నీ చేస్తే నీకు పాపాలు పోతాయని అంటాడు. ఎనడం సచేమి అంటాడు. ఆ దీపాలు ఇంట్లో రుచుకోవచ్చుగా అంటాడు కొడుకు. అప్పుడు నీచుడా, నువ్వు మర్రి చెట్టు త్వరలో నీడలో మర్రి చెట్టు దాంట్లో నువ్వు వెళ్ళిపోయి పుట్టువు కాకని చెప్పిస్తాడనమాట. ఓరి నీచుడా, కార్తీక మాస ఫలవంతం సుఖంగా నువ్వు అడవిలో రావి చెట్టు త్వరలో రావి చెట్టు త్వర యందు ఎలుక రూపంలో బ్రతికెదు అని చెప్పిస్తే ఆ విధంగానే వాడు అవుతాడు. ఆ శాపంతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి తండ్రి క్షమింపము. ఆ అజ్ఞానాంధకారంలో బడి దైవ కార్యములను ఎంతో చురకన చేసి వాటి ప్రాభవములను గ్రహింపలేకపోతుంది. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది. నాక శాప విమోచన ముప్పుడే విధముగా కలుగును. దానికి తగు తరుణోపాయము వివరింపమని ప్రాధేయపడను. నాయన, చెప్పించావు కరెక్టే. దానికి శాపానికి విముక్తి ఏంటని కాళ్ళ మీద పడతారు, తండ్రి కాళ్ళ మీద పడతారు. ఆవిడ ఈయన శివశర్మ, ఒక బ్రాహ్మణుడు పుట్టిన శివశర్మ. అది అప్పుడు మెప్పుడు విధంగా కలుగును. దానికి తగు దారుణోపాయం వివరింపమని చెప్తాడనమాట. అంతటా తండ్రి, బిడ్డ, నా శాపమును అనుభవించుతూ మూషికమై పడి ఉండగా నీవెప్పుడు కార్తీక మహాత్మ్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వ దేవస్థితి కలిగి ముక్తి నుందువు. ఎట్లానే కార్తీక మాసమున ఈ నదీ తీరానికి వచ్చి వాళ్ళు చెబుతూ ఉండే మాటలను నువ్వు ఎప్పుడు అనుకోకుండా వింటావు. వాటి వల్ల నీకు ముక్తి నుండి అసలు రూపం వస్తుంది ఆయన అని ఆ విధంగా శాప విముక్తి అని ఆయన శాప విముక్తి పెడతారు శివశర్మకి. ఆయన తండ్రి బ్రాహ్మణుడు. వెంటనే శివశర్మ యొక్క ఎలుక రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు త్వరలో నివసించు ఫలములను తినుచు జీవించును. ఆ చెట్టు త్వరలో ఆయన ఏం చేసిండు? చెట్టు త్వరలో ఎలుకై పుట్టి అలా నివసించు ఆ పండ్లు పాడు తినుచు అట్లనే ఉన్నాడనమాట. ఈ అడవి కావేరి నదీ తీరమున సమీపన ఉండుడిచే స్నానమార్థమై నదికి వెలువారు అక్కడున్న పెద్ద వటవృక్షము నీడను కొంతసేపు విశ్రమించి రావి చెట్టు కింద నది స్నేహం కావేరి తీరం ముందు ఆడే ఉంది. కావేరి తీరం, కావేరి నది కూడా ఆడే. కావేరి నది తీరంలో ఆ కావేరి చెట్టు కింద ఆ ఒడ్డున రావి చెట్టు త్వరలో ఈయన
ఎవరు శివశర్మ అని ఆయన ఎలుగు రూపంలో ఉన్నారు. ఎట్లయినా స్నానం చేసి వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు అనమాట. రామాయణము చర్చించుకొని నదికి వెళ్ళుచుండేవారు. ఇట్లు కొంతకాలమైన తరువాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి యొక్క విశ్వామిత్రుల వారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరంట. అట్లు బయలుదేరి ప్రయాణపు బడలేక చేత మూషికము ఉన్న ఆ చెట్టు కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణమును వినిపించుచుండ్రి. ఈలోగా చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరున్న పూజా ద్రవ్యంలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ముందురు, వీరి వద్దనున్న ధన మపహరించవచ్చునన్నాడు. దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే అతని మనసు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుండి వచ్చితిరి? మీ దివ్య దర్శనముతో నా మనసులో చెప్పరాని ఆనందం కలుగుతున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, ఓయి కిరాతక, మేము కావేరీ నదీ స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చితిమి. స్నానమాచరించిన కార్తీక పురాణమును పఠించుతున్నాము. నీవును ఇచ్చట సావధానుడు అవటువంటి కూర్చుని యాలకింపము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహాత్మ్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకటి జన్మ వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చే పురాణ శ్రవణానంతరము వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారమునకై చెట్టు మొదట దాగి ఉండి పురాణమంతయు వినుచుండిన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపము నొంది, మునివర్య ధన్యోస్మి, తమ దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపము నుండి విముక్తుడనైతిని, తన వృత్తాంతమంతయు చెప్పి వెడలిపోయాను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు, పరలోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలను. పంచమాధ్యాయము 5వ రోజు పారాయణము సమాప్తము. సార్, ఐఎమ్ కన్ఫ్యూజ్ చర్చ్ యూట్యూబ్ ఛానల్ సార్ నాది. ప్రతి ఒక్కరూ మొట్టమొదటిగా నా ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి సార్. ఆ తర్వాత ప్రతిరోజు మీకు తీరిగ్గా ఉన్నప్పుడు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. సార్ ఉంటాను సార్. నేను మీ అందరికీ గుడ్ నైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.